రేపు లోక్సభలో కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ కు పునాది వేస్తున్నామన్న ప్రధాని. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 25న ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. హస్తినలో తెలంగాణ సీఎం రేవంత్ బిజీ. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు. రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. నూతన న్యాయ చట్టాలపై ప్రభుత్వ వైఖరి వెల్లడించాలి. తెలంగాణ సర్కార్కు కేటీఆర్ బహిరంగ లేఖ. జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్, విప్ గా లోకం మాధవి, కోశాధికారిగా ఆంజనేయులు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం. ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం. కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఆగస్టు 5కు వాయిదా. విచారణలో ఛార్జ్షీట్ ను పరిగణలోనికి తీసుకున్న కోర్టు. మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 26 వరకు రిమాండ్. ఆదిలాబాద్ జిల్లా పెన్గంగలో యువకుడు గల్లంతు. యువకుడి ఆచూకీ కోసం సహాయక బృందాల ముమ్మర గాలింపు. భువనగిరిలో అర్ధరాత్రి చోరీ. మొబైల్ షాప్లో ఫోన్లు దొంగతనం. ఆంధ్రప్రదేశ్లో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు. కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రాణహిత నదులకు భారీగా పోటెత్తిన వరద. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పొంగిన ఎర్రకాలువ. తాళ్లపాలెంలో వరిచేలతో పాటు నీట మునిగిన ఇళ్లు. పెదవాగు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి పొంగులేటి. పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు ఇస్తామని హామీ. కోటపల్లి మండలంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత. 15 గ్రామాల్లో నీట మునిగిన 100 ఎకరాల పత్తి పంట. ములుగు జిల్లా ఏజెన్సీలో మంత్రి సీతక్క పర్యటన. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో రోడ్డుపై వరి నాట్లు. రోడ్లు మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నేతల వినూత్న నిరసన. సుప్రీంకోర్టులో యూపీ సర్కార్కు షాక్. నేమ్ ప్లేట్లు పెట్టాలన్న నిర్ణయంపై సుప్రీం స్టే. ఢిల్లీ ముంబైలలో దంచి కొట్టిన వర్షం. చెరువులను తలపిస్తున్న రోడ్లు. స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. 102 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్. భాగ్యనగరంలో మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే. ర్యాంప్స్ పై హొయలోలికించిన అందాల భామలు.